తమిళనాడులో రాజకీయం పూర్తిగా వేడెక్కుతోంది. గెలిచేదెవరు, ఓడిపోయేదెవరు అంటూ పెద్ద ఎత్తున ఒకవైపు బెట్టింగ్ సాగుతోంది. విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ బంపర్ హిట్ కొడుతుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్ అంచనాలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేటువంటి అంచనాలతో క్యాంపు రాజకీయాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అటు డీఎంకే తమ అభ్యర్థులతో టచ్ లో ఉంది. విజయ్ సైతం ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. అటు అన్నా డీఎంకే సైతం తామే కింగ్ అవుతామని లేదా కింగ్ మేకర్ అవుతామని చెప్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ పూర్తిగా ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తూ ఉండడంతో తమిళనాడు అసెంబ్లీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులోనూ ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పహారా పెంచేశాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసుకుని మరీ 24 గంటలు స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ కాపలా కాస్తున్నారు అన్ని పార్టీల కార్యకర్తలు. తమిళనాడు పెట్టవెట్లలోని టీవీకే ఆఫీస్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. అలాగే తెల్లవారుజామున నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఆఫీస్ పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు టీవీకే ఆఫీస్ ను పరిశీలించారు. అసలు ఎవరు ఈ పని చేశారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీంతో టీవీకే మరింత అప్రమత్తమైంది. తమ పార్టీ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.